ఇవాళ ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తాను. ప్రొద్దున్నే ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు పిల్లల లంచ్ బాక్స్లోకి ఏం రెడీ చేయాలని ఎక్కువ హడావిడి పడకుండా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. 10 నిమిషాల్లో అయిపోతుంది. రెగ్యులర్గా వండుకునే బియ్యాన్ని ఒక 2 గ్లాసులు కడిగి పక్కన పెట్టుకోండి. స్టవ్ పైన కుక్కర్ పెట్టి 1 టీ స్పూన్ వరకు నెయ్యి, 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసి బగారా మసాలా అంతా వేసి కొద్దిగా కసూరి మేతి వేసి ఫ్రై చేసుకోండి. అందులోకి 2 పచ్చిమిర్చి ముక్కలు, ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ. సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు, ఒక మీడియం సైజ్ టమాటా ముక్కలు కూడా వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోండి. ఇందులోకి టేస్ట్కి తగ్గట్టుగా అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు యాడ్ చేసి 1 నిమిషం పాటు కలిపేయండి. ఇందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కాస్త ఎక్కువగానే వేసుకోండి. తరువాత ఇందులోకి ఒక 3 కోడిగుడ్లను పగలగొట్టుకొని వేసేసి 1 నిమిషం పాటు మూత పెట్టి అలా ఉంచేయండి. కూర వండే టైం లేనప్పుడు బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా హెల్ప్ అవుతుంది ఈ రెసిపీ. అచ్చం మనం ఎగ్ బిర్యానీ తిన్న టేస్ట్ లాగానే ఉంటుంది. మూత పెట్టి 1 నిమిషం పాటు కుక్ చేసుకున్న తర్వాత ఎగ్స్ ఇలా ఉడికిపోతాయి. దీన్ని స్పూన్తో కొద్దిగా ముక్కలుగా ఉండే విధంగా కలిపేసుకొని ముందుగా నానబెట్టుకున్న రైస్ను కూడా యాడ్ చేసుకొని గ్లాసున్నర చొప్పున వాటర్ 3 గ్లాసులు వేసుకొని హై ఫ్లేమ్లో కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్లు రానివ్వండి. ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసి ఒకసారి కలిపేసుకోండి. చాలా బాగుంటుంది. అచ్చం ఎగ్ బిర్యానీ తిన్న టేస్ట్ లాగానే ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉల్లిపాయలతో తింటే చాలా బాగుంటుంది.